హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి ఈరోజైతే మేము మా ఇంట్లో ఉగాది పండగ ఎలా చేసుకున్నాం, అలాగే దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే నేను ఈరోజు వీడియోలో పోస్ట్ చేస్తున్నానండి. ముందుగా అయితే మార్నింగే మరి మామిడి తోరణాలు అయితే గుమ్మాలకు కట్టడం జరిగింది. అలాగే ఉగాది వేప పచ్చడి ప్రసాదాన్ని అయితే తయారు చేస్తున్నానండి. అయితే అందులో అరటిపండ్లు, మామిడి ముక్కలు, కారము, ఉప్పు, అలాగే చింతపండు, ఇంకా వేప పూత అన్నీ వేసి మరి షడ్రుచులతోటైతే వేప ప్రసాదాన్ని తయారు చేయడం జరిగింది. అలా తయారు చేసినటువంటి వేప ప్రసాదాన్ని దేవుడికి నివేదన చేశారు. ఆ తర్వాత ఈ పండగ రోజు మనందరం ఎంతో ఇష్టంగా చేసుకునేటువంటి రెసిపీ, స్వీట్ రెసిపీ అయితే బూరెలండి. మన మంతనిలో ముఖ్యంగా అందరూ కూడా చాలా ఇష్టంగా ప్రత్యేకంగా ఉగాది పండుగ రోజు అయితే చేసుకుంటారు. వీటిని తయారు చేయడానికైతే ముందుగా గ్లాసెడ్ శనగపప్పు తీసుకున్నానండి. శనగపప్పును శుభ్రంగా 2 సార్లు కడిగిన తర్వాత ఆ పప్పును కుక్కర్లో పోసి ఇట్లా పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టా. ఒక 4 విజిల్స్ అయితే రావాలండి. ఈలోపైతే మనం పిండి కలుపుకుందాం. దీనికోసం అయితే నేను గోధుమ పిండి వాడుతున్నాను. మనం ఏ గ్లాస్ తోటైతే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి గ్లాసెడు గోధుమ పిండి, అలాగే ఒక చిటికెడు ఉప్పు, అలాగే కొద్దిగా ఆయిల్ వేసాను. కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండి ఇలా కలుపుకోవాలన్నమాట. ఈ పిండి చపాతీ పిండి కంటే కూడా ఇంకా కొంచెం లూజ్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నటువంటి పిండిలో కొద్దిగా మళ్ళీ పైనుంచి కూడా ఆయిల్ వేయాలి. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక పప్పు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ పప్పు అయితే ఉడికిపోయిందండి. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ కింద దించి పైన విజిల్ చూసారా, స్టీమ్ అంతా తీసేయాలి. ఇట్లా ఇదిగోండి, ఇట్లా పప్పు అంతా మనం స్ట్రైనర్లో పోసుకోవాలి. ఒక గింజనైతే నేను ముట్టి చూస్తున్నానండి, అది ఉడికిందా లేదా అని చెప్పి. చక్కగా మెత్తగా ఉడికిపోయింది. నాకైతే తొందరగా చేయాలని చెప్పేసి అలా వేడి దాన్ని మిక్సీలో వేస్తున్నాను. యాక్చువల్గా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అట్లా వాటర్ తీసేసినటువంటి ఈ పూర్ణం పిండిని మనం మిక్సీలో వేసుకొని మళ్ళీ ఏ కుక్కర్లో అయితే ఉడకబెట్టుకున్నామో అదే కుక్కర్లో వేసుకోవాలి. ఇట్లా చిన్న జార్లో పప్పు మిక్సీ పట్టాను. నాకైతే 2 సార్లకు అయిందండి చిన్న జార్లో మిక్సీ పడితే. ఇందాక మనం ఏ గ్లాస్తో అయితే పప్పు కొలుచుకున్నామో అదే గ్లాస్ తోటి చక్కెర కూడా కొలుస్తున్నాను చూడండి.
కరెక్ట్‌గా మనం గ్లాసెడు పప్పు వేసాం కదా! గ్లాసెడున్నర చక్కెర అయితే పోసానండి నేను. ఇట్లా చక్కెర పోసిన తర్వాత పప్పంతా ఇట్లా కలుపుకోవాలి. మళ్ళొకసారి స్టవ్ మీద పెట్టి ఇట్లా మనం చక్కెర, పప్పు కలిపినటువంటి మిశ్రమాన్నయితే కలుపుకోవాలండి ఇట్లా. స్టవ్ మీద ఇట్లా మనం ఉడికిస్తుంటే చక్కెర కరిగింది. ఇలానే ఇంకా కొంచెం సేపు ఉడికించిన తర్వాత చక్కగా ఉడికిపోతుందండి. అది దగ్గర పడుతుంది మొత్తం. ఈలోపైతే దాంట్లో వేయడానికి ఇలాచీ పౌడర్ అయితే సిద్ధం చేసుకోవాలన్నమాట. ఇట్లా పొట్టు తీసి పొడి చేసుకొని మనం ఇందాక తయారు చేసుకున్నటువంటి మిశ్రమంలో ఈ యాలకుల పొడి అయితే వేయాలి. ఇట్లా పూర్ణం మొత్తం దగ్గర పడ్డాక యాలకుల పొడి అలాగే మీద నుంచి కొంచెం మంచి నెయ్యి వేసుకోవాలన్నమాట. చూసారా పూర్ణం ఇట్లా ఈ కన్సిస్టెన్సీకి రావాలి. ఇది మనం చల్లబడ్డ తర్వాత ఇంకా కొంచెం గట్టిగా అవుతుందండి. కరెక్ట్‌గా మనం చేయడానికి అనుకూలంగా ఉంటుందప్పుడు. నేనైతే బూరె కాల్చడానికి కూడా నెయ్యినే వాడుతున్నాను. నూనె కూడా వాడొచ్చు. మనం ఇందాక తయారు చేసుకున్నటువంటి పూర్ణం చల్లారింది కదా! చల్లారిన తర్వాత ఇట్లా లడ్డూల్లాగా చుట్టుకోవాలన్నమాట. మనం నానబెట్టుకున్నటువంటి పిండి చక్కగా నానిపోయింది చూడండి. చూసారా? అలా చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఈ యొక్క పిండి అనేది అరచేతిలో పెట్టుకొని మనం పూర్ణాన్ని అందులో స్టఫ్ చేసుకోవాలి. నేనైతే పూర్ణాన్ని బూరెను చేయడానికైతే ఇట్లా అరిటాకు తీసుకున్నానండి. మా ఇంట్లో అరటి చెట్టు ఉంది కదా! అరిటాకు తీసుకున్నాను. మనం కవర్ మీద కూడా చేసుకోవచ్చు దీన్ని. ఇదిగోండి ఇట్లా జాగ్రత్తగా దాన్ని ఒత్తిన తర్వాత ఒక మందపాటి పేనం పెట్టుకొని కాల్చుకోవాలి ఇట్లా. ఇట్లా జాగ్రత్తగా బూరె చినగకుండా కాల్చుకోవాలండి. అలానే అన్ని బూరెలు కూడా ఇట్లానే చేసుకోవాలి. కొందరు ఈ స్వీట్ రెసిపీని బెల్లంతో కూడా చేసుకుంటారండి. అవి కూడా బాగుంటాయి. మాకైతే చక్కెరతో చేయడమే అలవాటు ఇక్కడ. ఈరోజు నేను చేస్తున్న ఈ స్వీట్ రెసిపీ అందరూ కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి అందరికీ మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలండి. మరి ఇలాంటి
మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో అయితే మన వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయండి.